తెలుసా? అక్కడ ఏలియా ఏమంటున్నాడు? నేను చచ్చిపోతే ఇదిగో ఈ అదవ డైలాగులు వేయకండి, పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. 10 రోజులు వాగు ఎండిపోయింది. దేవుడు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడండి? సారేపాతులో ఒక విధవరాలు ఉన్నది. ఒక చచ్చిపోతామనుకున్నవాడు ఆమె దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. చూడండి మహానుభావుడు. చచ్చిపోదామనుకున్న స్త్రీ దగ్గరికి చచ్చిపోవాలనుకున్న వాడిని పంపించాడండి. ఆ చచ్చిపోదామనుకున్న స్త్రీ ద్వారానే మళ్ళీ ఆదరణ దేవుడు కలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నా కూడా ఆదరణను, నిరీక్షణను, ధైర్యము కోల్పోవద్దు. మళ్ళా సమృద్ధి రానయ్యి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సత్క్రియ అయితే దేవుడు నీలో ప్రారంభించాడో అది మధ్యలో ఆపేవాడు కాడు నీ దేవుడు. మనుషులు కాంట్రాక్ట్లు రద్దు చేస్తారేమో గాని దేవుడు నీతో నాతో ఏర్పరిచిన నిబంధనను రద్దు చెయ్యడు. అది నెరవేర్చే తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోతున్న స్త్రీ ఎవరు దొరకలేదా దేవునికి? సారేపాతులు ఇంకెవరు? ఎంత గొప్ప దేవుడండి ఈ దేవుడు. ఏలియాకి గుణపాఠం నేర్పిస్తున్నాడు అక్కడ. బలహీన పడొద్దురా, బలహీన పడినను బలవంతుడని చెప్పమంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు దేవుడు? బలహీనుడునని అనుకోవద్దు. బలహీనుడిని ఏమన్నమంటున్నాడు? ఏమన్నమంటున్నాడు? ఏ బలహీనుల్ని నేను ప్రైజ్ ద లార్డ్. ఇదే మాట మీద నిలబడండి. నీ బలహీనతలో కూడా నిన్ను ఎదిరించే శక్తి ఈ భూమి మీద ఉండదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు నీ బలహీనత కూడా జయించేవాడు. హల్లెలూయా. అమ్మా, మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడండి. ఆశ్చర్యం ఏమిటంటే క్రైస్తవులు పెదాలతో ఈ దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ హృదయం చాలా చచ్చిపోయిన వాడిని. నేను మరణ పడక మీద ఉన్నాను. మరణ పడకలో, అమ్మ సాక్ష్యం చెప్పుకోవటానికి టైం లేదు కానీ ఈ ముక్క చెప్తున్నాను మీకు. మరణ పడకలో పురుగుల మందు తాగేసి మరణ పడక మీద నేను పడుకున్నప్పుడు డాక్టర్లు కూడా ఏమి చెయ్యలేని స్థితిలో దేవుడు నన్ను బ్రతికించాడమ్మా. నా బలహీనతలో కూడా ఆయన శక్తి నా మీద పరిపూర్ణంగా నిలిచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్మండి అమ్మా. నేను ఒంటరి దానిని, ఒంటరి వాడినని నోట నుండి ఎన్నడూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా చెప్పండి అయ్యా. టైం చూసుకోకండి మీరు, ఊరికనే గడియారాలు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, ప్రైజ్ ద లార్డ్, భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా. ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఎండిపోయిన బ్రతుకు, ఎండిపోయిన భూమి, ఎండిపోయిన పరిస్థితి దేవుడు తల క్రిందలుగా మార్చేశాడు. ఈరోజు నువ్వు నోరు తెరిచి అడగండి. నీ ప్రతికూలమైన పరిస్థితిని, ఎండిపోయిన స్థితిని, ఎడారి వంటి పరిస్థితిని, అనుభవాలని దేవుడు సస్యశ్యామలంగా చేసే తీరుతాడు. చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరచండి. 2 సంవత్సరాల క్రితము నేను 3 వ్యాధులతో బాధపడ్డాను. ఒకటి SLE అంటే లూపస్, రెండోది మయోసైటిస్, మూడోది హషిమోటో థైరాయిడైటిస్. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని దీన్ని అంటారు. అంటే నా శరీరము
నా ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దాడి చేస్తూ నన్ను బలహీనపరుస్తుంది. ఈ వ్యాధికి చికిత్స, మందు విరుగుడు లేదు. డాక్టర్లు ఏమన్నారంటే జీవితాంతము నువ్వు ఆటో ఇమ్యూనిటీ సప్రెసెంట్స్ తీసుకొని నువ్వు బ్రతకాలి, స్టెరాయిడ్స్ వేసుకుంటూనే ఉండాలి. ఎంతో కాలం బ్రతికేవాడిని కాదమ్మా ఆ జబ్బుతో. వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నేను కృంగిపోకుండా, నేను అడుగు వాటి కన్నా, ఊహించు వాటి కన్నా అత్యధికమైన మేలు నా దేవుడు చేస్తాడని డాక్టర్కి చెప్పానమ్మా. తర్వాత 3 నెలలు, సంవత్సరంన్నర బాగా శోధనలు అనుభవించాను. ఆ తర్వాత ప్రేరేపించబడ్డాను. 3 నెలలు ఒకే పూట తింటూ 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థించాను. 90 రోజులు అయిన తర్వాత 91వ రోజు టెస్ట్ చేసుకోమని ప్రేరేపించబడి నేను టెస్ట్కు వెళ్ళాను. రిపోర్ట్ చూసి నేనే ఆశ్చర్యపోయానండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చిందండి. ఐఎమ్ లివింగ్ టెస్టిమనీ. ఏ వ్యాధికైతే మందు లేదో, చికిత్స లేదో అన్నారో అలాంటి వ్యాధిని దేవుడు బాగు చేశాడు. ఎందుకో తెలుసా? నేను నమ్మాను కాబట్టి. నేను కృంగిపోకుండా, భయపడకుండా, భీతి చెందకుండా, విశ్వాసము కోల్పోకుండా, బలహీనపడకుండా నేను ఇంకా బలము తెచ్చుకొని ప్రార్థించాను. దేవుడు నా విశ్వాసానికి కలుగు పరీక్ష, ఎంత పరీక్ష నా విశ్వాసానికి కలిగించాలో కలిగించాడు. కానీ నెగ్గాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అంటున్నానమ్మా, అసాధ్యమైనవి నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థిస్తే దేవుడు వాటిని సాధ్యము చేస్తాడు. ఈరోజు అడుగుదామా దేవుణ్ణి? అడుగుదామా? ఏదైతే నీ కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్నదో, ఏ శక్తులైతే ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, ఏ ఆయుధాలైతే నీకు ప్రతికూలముగా నియమించబడ్డాయో, ఈరోజు అన్నీ కొట్టి వేయబడును గాక, పెక్కిరి వేయబడును గాక. ప్రతి కొండ చదనపు భూమిగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈరోజు ఎందుకు మనం అద్భుతాలు చూడలేకపోతున్నామో తెలుసా? ఒకటి అపనమ్మకము, రెండోది భయము, మూడోది రాజీ పడటం, నాలుగోది ప్రార్థన. ఆదివారము మాత్రం ప్రతి క్రైస్తవురాల్ని సంఘములో చూస్తే వీళ్ళంత ప్రార్థన పరులు చెప్పండి. అది మారునుగాక. ఒక వాక్యం చదివి ముగించి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము